హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చి కట్టె పొంగల్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. ఇది కారం పొంగల్ అండి. సింపుల్గా ఎలా చేయాలో రండి చూసేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ పెసరబ్యాళ్ళు, 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అనేది ఇంట్లో పండింటారు కదండి, ఆ రైస్ తీసుకున్నాను. సో ఆ రైస్ తీసుకుంటే మంచిగా చాలా టేస్టీగా వస్తుంది. మీకు కూడా ఆ రైస్ అవైలబుల్లో ఉంటే మీరు ఆ రైసే తీసుకోండి. సోనా మసూరి రైస్కి అంత టేస్ట్ రాదండి. ఇందులోకి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే సరిపడినంత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 4 to 5 విజిల్ వేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ పోపు కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇంకా సపరేట్గా నేను అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు కూడా తీసుకున్నానండి. ఇంకా పోపులోకి వచ్చేస్తే నేను ఆల్రెడీ ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ యాడ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ జింజర్ అండ్ గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఫ్రెష్ కరివేపాకు దొరికితే దాన్ని యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి వీటన్నిటిని బాగా వేయించుకుంటున్నాను. అంతేకాకుండా ఇదిగోండి ఇక్కడ చూడండి విజిల్ కూడా వచ్చేసింది. ఇక్కడ నేను జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నింది. వీటన్నిటిని మంచిగా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేయాలి. ఇలా సింపుల్గా పోపు పెట్టేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు ఇక్కడ పెసళ్ళు అండ్ రైస్ని నేను 5 విజిల్స్ పెట్టేసుకున్నాను కదండి, దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి పోపు పెట్టుకున్నాం కదండి, ఇందులో వేసేసుకోవడం, అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ ఒక 20 మినిట్స్ లోపల మీరు ఈ యొక్క రెసిపీని చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీ కూడా. టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పోపు అంతా. ఇంతే అండి. సో వేడిగా కారం పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా వేరే ఏవైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. వచ్చే కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతే వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.